హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు నేను ట్యూబర్క్లోసిస్, జెనైటల్ ట్యూబర్క్లోసిస్, ఈ జెనైటల్ ట్యూబర్క్లోసిస్ వల్ల సంతానలేమి ఎలా కలుగుతుంది, సో దీన్ని ఎలా నివారించవచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. ట్యూబర్క్లోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా, మోస్ట్ కామన్గా మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా చూస్తూ ఉంటాం. సో ఇండియాలో ఎక్కువ కేసెస్ చూస్తూ ఉంటాం ట్యూబర్క్లోసిస్ అనేది. అండ్ ఈ ట్యూబర్క్లోసిస్ అనేది కూడా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్స్ మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో ఎక్స్ట్రా పల్మనరీ అంటే లంగ్స్ కాకుండా బాడీలో వేరే పార్ట్స్ ఏదైనా ఎఫెక్ట్ అవుతే టీబీ చేత దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. ఇందులో భాగంగా ఒకటి జెనైటల్ ట్యూబర్క్లోసిస్. సో ఈ జెనైటల్ ట్యూబర్క్లోసిస్ అనేది మనకి యూట్రస్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, ట్యూబ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, తర్వాత మనకి లైనింగ్ ఎండోమెట్రియం యూట్రస్ లైనింగ్ చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు ట్యూబర్క్లోసిస్. సో ఈ ఎక్స్ట్రా పల్మనరీ జెనైటల్లో ట్యూబర్క్లోసిస్ వచ్చినప్పుడు మనకి సంతానలేమి యూజువల్గా చూస్తూ ఉంటాం. సో ఇంకొకటి జెనైటల్లోనే మనకి అబ్డామినల్ అంటే ఇంటెస్టినల్ పేగులకి టీబీ ఎఫెక్ట్ అయినా, లేదంటే అతుకులు ఏర్పడడం వల్ల మనకి ట్యూబల్ బ్లాక్ ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. సో యూజువల్గా ఎలా ప్రజెంట్ అవుతారు ఈ పేషెంట్స్ జెనైటల్ ట్యూబర్క్లోసిస్? యూజువల్గా మనకి అప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళు తర్వాత టైంలో ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవ్వచ్చు. సో ఇన్ఫర్టిలిటీతో వచ్చినప్పుడు ఒక పేషెంట్ యూజువల్గా మనము ఎండోమెట్రియం బాగా ఉందా లేదా, యూట్రస్ లైనింగ్ బాగుందా లేదా, ట్యూబ్స్ బాగానే ఉన్నాయా లేదా, సో ఈ టెస్ట్లు చేసినప్పుడు మనకు తెలియచ్చు. ట్యూబల్ బ్లాక్ లాగా ఉండొచ్చు ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు, లేదంటే వాళ్ళకి ఎగ్ బాగానే పెరుగుతుంది కానీ యూట్రస్ లైనింగ్ సరిగా పెరగకపోవచ్చు. కొంతమందికి చాలా థిన్ ఎండోమెట్రియం ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది ఎండోమెట్రియం. ఈ టీబీ బ్యాక్టీరియా అనేది ఎప్పుడైనా ఎండోమెట్రియం బేసల్ లేయర్ అంటే చాలా ఇంపార్టెంట్ లేయర్. మన ఎండోమెట్రియం మళ్ళీ గ్రోత్ అవ్వడానికి, బ్లీడింగ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యి డెవలప్ అయ్యి ఎవ్రీ మంత్ జరిగే ప్రాసెస్ కరెక్ట్గా అవ్వడానికి ఎండోమెట్రియం బేసల్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టీబీ బ్యాక్టీరియా అనేది ఎండోమెట్రియం బేసల్ లేయర్ని కూడా ఎఫెక్ట్ చేస్తే మళ్ళీ ఎండోమెట్రియం పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. బికాస్ ఆ ఎండోమెట్రియం డెవలప్ అవ్వాలంటే ఈ లేయర్ నుంచే డెవలప్ అవుతుంది. సో ఈ టీబీ అనేది బేసల్ లేయర్ వరకు కూడా వెళ్ళిపోయి ఎఫెక్ట్ చేసింది అంటే వాళ్ళకి ఎండోమెట్రియం చాలా థిన్గా ఉండడము, పీరియడ్స్ రాకపోవడము, పీరియడ్స్ ఆగిపోవడము, 2-3 ఇయర్స్ అయినా కూడా పీరియడ్స్ రాకపోవడము, వాళ్ళు వచ్చినప్పుడు హాస్పిటల్కి స్కాన్ చేస్తే చాలా వీక్గా ఉండడం ఎండోమెట్రియం, లేదంటే లోపల అషర్మెన్స్ అంటాం, అంటే లోపల అన్ని అతుకులు ఏర్పడిపోయి చాలా కొంతమందికి ఫ్లిమ్సీ అడేషన్స్ అంటాం, చాలా సన్నగా ఉండొచ్చు, చాలా థిక్ అడేషన్స్ కూడా ఉండొచ్చు. సో ఎండోమెట్రియంని ఎఫెక్ట్ చేయొచ్చు. తర్వాత ట్యూబల్ బ్లాక్స్, ట్యూబ్స్ చుట్టూ అతుకులు ఏర్పడి ఇంటెస్టినల్ ట్యూబర్క్లోసిస్ ఆర్ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్లో ఆ టీబీ ఎఫెక్ట్ చేయడం వల్ల ట్యూబ్స్ చుట్టూ అతుకులు ఏర్పడి ట్యూబ్స్ చుట్టుకుపోయి బ్లాక్ లాగా రావచ్చు, లేదంటే ట్యూబల్ లోపల ఎపిథీలియంని కూడా ఎఫెక్ట్ చేసి చాలా డ్యామేజ్ అయిపోయి కూడా మనకి ట్యూబల్ బ్లాక్ అని రావచ్చు. సో ట్యూబల్ బ్లాక్ తర్వాత సివియర్ ఇన్ఫెక్షన్స్లో హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్, ఇవి అంటే ట్యూబ్స్లో నీరు చేరిపోయి ట్యూబ్స్ వాపులాగా ఏర్పడి దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనకి యాక్టివ్గా ఇన్ఫెక్షన్ అంటే టీబీ డయాగ్నోస్ అయిన వెంటనే ఉండకపోవచ్చు. సో టీబీ క్యూర్ అయిపోయి మెడిసిన్స్ వాడాక కూడా ఈ ఎఫెక్ట్స్ అనేది తర్వాత టైంలో చూస్తాం. సో ఇవన్నీ మనం అండ్ ఫీమేల్కి వచ్చేసి ఈ కాసెస్, మేల్లో కూడా టీబీ వల్ల కూడా మనము తర్వాత టైంలో ఇన్ఫర్టిలిటీ చూసే అవకాశం ఉంటుంది. అంటే టెస్టిస్ ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు, సెమైనల్ వెసికల్స్ అండ్ ఎజాక్యులేటరీ డ్రగ్స్, ఇవన్నీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కూడా ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళలో కూడా మనము స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, తర్వాత వారికోసీల్స్ ఇలాంటివి రావడము, ఇలాంటివన్నీ నెక్స్ట్ ఈ టీబీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల చూస్తూ ఉంటాం. సో మేల్స్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద, ఫీమేల్స్లో కూడా ఉంటుంది. సో
ఇలా టీబీ ఎఫెక్ట్ అయ్యి తర్వాత వచ్చిన వాళ్ళకి ఓన్లీ ట్యూబల్ బ్లాక్ లాగానే ఉంది లేదంటే హైడ్రోసాల్పింగ్స్ ఉంది అంటే మనము నెక్స్ట్ హయ్యర్ మెథడ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది ఐవీఎఫ్ పద్ధతి ద్వారా. లేదు ఎండోమెట్రియం చాలా ఎఫెక్ట్ అయిపోయి లోపల బాగా అతుకులు ఫామ్ అయిపోయినాయి యూట్రస్లో అంటే మనము హిస్ట్రోస్కోపీ ద్వారా ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయింది అనేది చూసుకొని దానికి అడేషన్స్ అన్నీ తీసేసి మళ్ళీ లైనింగ్ డెవలప్ అవ్వడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా లైనింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అసలు ముందే ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయడానికి టీబీ డయాగ్నోస్ అయినప్పుడు వెంటనే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అండ్ కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడాలి. ఎన్ని మంత్స్ చెప్తే అన్ని మంత్స్ ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. 6 months చెప్తే 6 months, 18 months చెప్తే 18 months వరకు కూడా టీబీ మెడిసిన్స్ కరెక్ట్గా వాడి మళ్ళీ క్యూర్ అయిందా లేదా అనేది మళ్ళీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టీబీ వచ్చినప్పుడు నెగ్లిజెన్స్గా ఉంటే తర్వాత మందులు సరిగా వాడకపోతే అది స్ప్రెడ్ అయిపోయి మనకి తర్వాత టైంలో ఈ ఎఫెక్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందు ప్రివెంట్ చేసుకోవడం బెటర్. ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయి మనకి ఫర్టిలిటీ క్లినిక్లో వచ్చినప్పుడు ఈ ఎఫెక్ట్స్ చూసామనుకోండి అంటే ఎండోమెట్రియం డెవలప్మెంట్ లేకపోయినా లేదంటే ట్యూబల్ బ్లాక్స్ ఏర్పడినా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.